పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ప్రజల్ని మ్యాండేట్ కోరుతాం. ఓకే సార్, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు మొదటి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకి ఎవరికీ లేని ఒక ప్రివిలేజ్ కనపడుతుంది. మీరు సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫేస్గా కనపడుతున్నారు. కేరళ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయడం కావచ్చు, తమిళనాడు వెళ్ళి అక్కడ మీటింగ్స్ అటెండ్ చేయడం కావచ్చు. సో సిద్ధరామయ్య కంటే కూడా సౌత్ ఇండియాలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మీరు ఎక్కువ పాపులర్గా కనపడుతున్నారు. సో సౌత్ ఫేస్గా రేవంత్ ఎమర్జ్ అవ్వడం వెనక రీజన్ ఏంటి? నేషనల్ పాలిటిక్స్ ఇంకేదన్నా మీరు సీఎం కావాలని గోల్ అయిపోయింది, వేరే గోల్ ఏమైనా పెట్టుకున్నారా? లేదు నర్సింగ్, నేను 10 years 2034 వరకు ఏ గోల్ లేదు. 1994లో 2 సార్లు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. 2004 నుంచి 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. 2014 నుంచి 2 సార్లు బీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు. 2024 నుంచి 2 సార్లు నాకు అధికారం ఇస్తారు ప్రజలు. నాకు స్పష్టత ఉంది. 2034 వరకు ఇక్కడనే ఉంటా, ఈ ప్రజల కోసమే పనిచేస్తా. $1 trillion ఎకానమీని అక్కడికి తీసుకెళ్ళి 2047కి $3 trillion ఎకానమీ ఏదైతే మన నరేంద్ర మోడీ గారి ముందు స్పష్టంగా చెప్పినాం. భారతదేశం $30 trillion ఎకానమీ ఏదైతే వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నారో, ఈరోజు మనము 3% లోపల జనాభా ఉంటే 5% జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్నాం. రేపు ఇదే జనాభా 10% జీడిపిని దేశానికి కంట్రిబ్యూట్ చేసే ప్రణాళికలు, దానికి రోడ్ మ్యాప్, దానికి భవిష్యత్ ఏ రకమైన విధానాలు తీసుకోవాలనో 2034 వరకు ఇక్కడనే క్షేత్రస్థాయిలో ఉండి ఈ పనులు చేస్తాను. సార్ అది నమ్మకమా? 10 ఏళ్ళు ఇస్తారులే నమ్మకం? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళకి ప్రభుత్వం మారింది, డిఎంకే ప్రభుత్వం తమిళనాడులో కూడా 5 ఏళ్ళకి మారింది. నా జీవితంలో నేను జడ్పీటీసీ అవుతా అనుకున్నప్పుడు జడ్పీటీసీ అయినా, నేను ఎమ్మెల్సీ అవుతా అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే అయినా. 2014లో ఎంపీ అవుతా అని చాలా ప్రయత్నం చేసింది, నీకు కూడా తెలుసు కదా. కాకపోతే 19లో అయినా అదే మల్కాజ్గిరి నుంచి, 14లో కూడా మల్కాజ్గిరి నుంచి అవుతా అని చెప్పి తెలుసు కదా. అక్కడ మిస్ అయినా కూడా 19లో మళ్ళీ అక్కడ నుంచి అయినా. జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడే తెలంగాణ వస్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిన. అవునా? నీతో చెప్పిన కదా, నీకు గుర్తుంది కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముందు తెలంగాణ ఎక్కడి నుంచి వస్తుందా, పిచ్చి భ్రమలు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉండరు కదా. వచ్చింది కదా, వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కదా. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేను ఉంటా. కాన్ఫిడెన్స్ సార్? నేను ఈరోజు నీ ముందర చెప్పిపోతున్నా, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. నువ్వు ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. ఓకే, ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి అని చెప్పిన రోజు నువ్వు ఆశ్చర్యపోయినావు. అది ఎట్లా సాధ్యం, జడ్పీటీసీ ముఖ్యమంత్రి అవుతాడా అని. ఆశ్చర్యం పోలే, మేము అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. ఎవరైనా ఒక జడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచి రాష్ట్రం వస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. సో ఇది నోట్ చేసి పెట్టుకోవచ్చు. 34 తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ. ఈ రోజు మాట్లాడే ప్రతి మాట నువ్వు దాచిపెట్టుకో నీ లైబ్రరీలో, నీకు అవసరమైనప్పుడల్లా చూసుకో. నేను ఈ రోజు చెప్తున్నా 34 వరకు నేను ముఖ్యమంత్రిగా ఉండి 34 తర్వాత పార్టీ ఎవరిని చేస్తే వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తాను. నేను గాను అవకాశం ఇస్తే కూడా మీరు నేను తీసుకోను. నాకు తెలుసు నా లైఫ్. దేశం చాలా విశాలంగా ఉంది, దేశానికి కూడా సేవలు అందిస్తా. జాతీయ స్థాయిలో నేను నా అనుభవాన్ని దేశం కోసం పంచుతా. నాకు దేశం పట్ల భక్తి ఉంది. నేను ముందే మన మోడీ గారి ముందర చెప్పిన, పైలా దేశ్ దూసరా జనతా తీసరా దల్ అంటే మొదట దేశము, తర్వాత ప్రజలు, తర్వాత పార్టీ, తర్వాత నేను. సో నాకు ఒక స్పష్టత ఉంది. ఈ స్పష్టతలోనే ఇక్కడి వరకు వచ్చిన. సో మీరు నాకు 2006లో జడ్పీటీసీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అని చెప్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఏ చైర్ కోరుతున్నారు? ఏ చైర్ కోసం అనుకుంటున్నారు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఏ చైర్ ఇస్తే ఆ చైర్లో కూర్చుంటా. రైట్ సార్, నేను గతంలో నేను టీవీ 9లో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, మనం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు నాకు చెప్పే ఏం అడగాలి సార్ అంటే ఏదైనా అడుగు అనేవాళ్ళు. ఆ లిబర్టీ తీసుకొని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, అడగచ్చు కదా? డన్. థ్యాంక్ యూ. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కు సంబంధించి సినిమా ఇండస్ట్రీ ఎందుకు రేవంత్ రెడ్డి పట్ల నెగిటివ్గా ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పట్ల నెగిటివ్గా ఉన్నారా అంటే ఒక ఇంప్రెషన్ బయట సొసైటీలో ఉంది. రీజన్ ఏంటో తెలియదు, మీరు చెప్పాలి. దాంతోపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏమో అంటిముట్టినట్టుగా ఉంటుంది. బాలీవుడ్ మొత్తం ఇంటికి వస్తుంది. అమితాబ్ బచ్చన్ వస్తున్నారు, ఆయన ఇంకా సల్మాన్ ఖాన్ వస్తున్నారు, అజయ్ దేవ్గన్ వస్తున్నారు, బాలీవుడ్ అంతా వస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఎందుకు ఆ డిటాచ్మెంట్ ఉంది మీకు? నాకు డిటాచ్మెంట్ ఏం లేదు. నాకు ఎక్కువ వివరాలు తెలుసు కాబట్టి కొంతమంది నా దగ్గరకు వచ్చి వేరే చెప్పలేరు.
ఎందుకంటే నాకు అందరి గురించి చాలా విషయాలు తెలుసు కదా. నేను కొత్తగా చూస్తలేను పరిశ్రమ. కొంతమంది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు సెలబ్రిటీస్ అంటే సోషల్ క్లైంబింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఓకే. సడన్గా మనకు డబ్బులు వచ్చినా, సడన్గా హోదా వచ్చినా, అప్పటి వరకు మనలో అణిచివేసుకున్న విపరీతమైన కోరికలు కొన్ని ఉంటాయి. దాంతో ఏమైందంటే ఒక్కసారిగా అవి నిద్రలేస్తే అరే నాకు సెలబ్రిటీ పరిచయం ఉండాలా, ఆ సెలబ్రిటీ నేను కలవాలా, లేకపోతే నన్ను ఆయన కలవాలా అని సోషల్ క్లైంబింగ్ అంటారు దాన్ని. అంటే అట్లా బయట ప్రపంచంలో ఉండే వాళ్ళతో కొంత కలవాలని కోరికలు ఉంటాయి. నేను 30 ఏళ్ళ క్రితం అందరూ ఇప్పుడు స్టార్స్ అని చెప్పేటోళ్ళు అందరూ కిడ్స్ ఉన్నప్పుడు నాకు తెలుసు. ఓకే. నేను పేర్లు చెప్పాను కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి, లేకపోతే జూనియర్ కాలేజ్కి వెళ్ళి, లేకపోతే వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వచ్చి సింగిల్ బియర్ తాగాలనుకున్నప్పుడు కూడా నా దగ్గరకు వచ్చేటోళ్ళు. అన్న నువ్వు సంతకం పెడితే నేను బియర్ తాగుతా అని. సింగిల్ బీర్ తాగడానికి మీరు వచ్చారు, మీ దగ్గరికి వచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దగ్గర రావడానికి అదే భయపడతారు. చెప్తున్నా, అన్ని చూసిన తర్వాత నాకు వచ్చి కొత్తగా చెప్పలేరు కదా నర్సింగ్. ఓకే. సో అందుకోసమని నేను ఏ పరిశ్రమతోనైనా ధూళిపేట్ల గుడంబ అమ్ముకునే వాళ్ళతోని నేను అంతే రిలేషన్ మెయింటైన్ చేస్తా. టాప్ ఆఫ్ ద టాప్ స్టార్ వచ్చినా కూడా నేను అట్లనే ఉంటా. విప్రో, మైక్రోసాఫ్ట్ ఆర్ ఎనీ అదర్ కంపెనీ CEO వచ్చినా నేను అంతనే ఉంటా. అమెరికన్ అంబాసిడర్ వచ్చినా కూడా నేను అదే విధంగా ఉంటాను. నువ్వు నా బిహేవియర్ చూడు, నువ్వు యావరేజ్ లీడర్తోనున్నా, ప్రధానమంత్రితోనున్నా నేను వంగి నమస్కారాలు పెట్టుడు, అతి వినయాలు చేసుడు, లేకపోతే టూ మచ్ ఏదో ఇంప్రెస్ చేసేసి ఏదో నటించేద్దామని నా బ్లడ్లోనే లేదు. నేను ఉన్నది ఉన్నట్టు ఉంటా, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. ఇట్లుంటేనే ముఖ్యమంత్రి అయినా. ఇంకా కొత్తగా ఏంది నేను చేసేది? ఏం పని ఉంది నాకు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి లైఫ్లో సక్సెస్కి ఒక ఫార్ములా ఉంటుంది. నువ్వు యాజ్ జర్నలిస్ట్ నువ్వు సక్సెస్ అయినావు అంటే నీకు ఒక ఫార్ములా ఉంటుంది, లేకపోతే ఒక వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఇంకొక లీడర్కి ఇంకొక లాగా ఉంటుంది, ఇంకొక సెలబ్రిటీకి ఇంకొక లాగా ఉంటుంది. నాకు నా లైఫ్ ఇట్లనే గౌరవాన్ని తెచ్చిపెట్టింది, హోదాని తెచ్చిపెట్టింది, ఈరోజు గుర్తింపు వచ్చింది. సో నా లైఫ్ అనేది ఇట్లనే ఉంటుంది నర్సింగ్. ఇందులో నేను అనేది టాలీవుడ్, బాలీవుడ్ కాదు, హాలీవుడ్ కూడా హైదరాబాద్లో షూటింగ్ జరగాలి, ఇండస్ట్రీని ఆ విధంగా తీసుకెళ్లాలని నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే ఈరోజు నెట్ఫ్లిక్స్ కానీ వీటన్నిటిని కూడా మనం ఇక్కడికి తీసుకొచ్చినాం. సో నేను ఇండస్ట్రీకి ఒక హబ్ లాగా క్రియేట్ చేయదలుచుకున్నా. ప్రపంచంలో ఉండే సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉండాలనేది నా కోరిక. ఓకే. నేను అందుకే ఆ విధమైన ప్రణాళికలు వేస్తున్నా. సో నేను ఇండివిజువల్స్ని టూ మచ్గా ప్లీజింగ్ చేసే పనిలో నేను ఉండను. ఓకే. నేను నా పని 18 గంటలు నేను పని చేయాలి. నా పనిలో ఈరోజు ఎవరు అవసరం, ఎవరిని కలవాలి, ఎవరి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉంటే నేను వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తా. ఓకే. మీరు ముఖ్యమంత్రి కావడం కోసం బయట కాంగ్రెస్ పార్టీ మెస్సీని కూడా తెచ్చినా మీకు తెలుసు కదా. పిల్లలకు ఒక స్ఫూర్తి అయిన మెస్సీని తెస్తే కూడా తప్పు పట్టిరా. ఏం చేయాలి? నేను మైదానంలో మెస్సీని తెచ్చినా కానీ పబ్లో పోయి డ్రగ్స్ కోసం ప్రమోట్ చేయలే కదా. పబ్ కల్చర్ వాళ్ళు అనుకుంటుండ్రు, స్టేడియం కల్చర్, స్పోర్ట్స్ కల్చర్ నేను అనుకుంటున్నా. ఈ కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి మాకు. ఓకే. సో ఫామ్ హౌస్ కల్చర్ వాళ్ళు అనుకుంటుండ్రు, కల్చర్ అని నేను అనుకుంటున్నా. ఈ కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. వాట్ షుడ్ ఐ డూ? ఓకే. ఓకే. మీరు ముఖ్యమంత్రి కావడం కోసం చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం, మీ కష్టం, మీరు చాలా ఫేస్ చేశారు, అంత ఓకే. వీటన్నిటితో పాటు మీకోసం కష్టపడ్డ మీ సతీమణి గారు ఉన్నారు, అటు కూడా చాలా కష్టపడ్డారు కదా. లాస్ట్ 4-5 ఇయర్స్ అయితే చాలా కష్టపడ్డారు తెలుసు మాకు. సో మహిళా రిజర్వేషన్